రాఖీ పండుగ లేదా రక్షాబంధన్ సోదరి మరియు సోదరుల మధ్య అనుబంధాన్ని జరుపుకునే ఒక పండుగ ఇది. ఇది సోదరి తన సోదరుడికి కట్టే రాఖీ దారంతో ముడిపడి ఉంటుంది. ఇది సోదరుడు తన సోదరిని రక్షిస్తానని వాగ్దానం చేసే సంకేతం. ఈ పండుగ చరిత్ర పురాణాల నుండి, చారిత్రక సంఘటనల నుండి వచ్చింది. మరి ఈ పండుగ యొక్క చరిత్రను తెలుసుకుంటే, పురాణాల ప్రకారం మనం చూసినట్లయితే, ఒక కథ ప్రకారం శివుడు తన భార్య అయిన పార్వతి కోసం విష్ణువును ప్రార్థించగా, విష్ణువు లక్ష్మీదేవిని బలిచక్రవర్తికి సోదరిగా పంపుతాడు. అప్పుడు లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రాఖీ కట్టి విష్ణువును విడిపించుకుంటుంది. ఈ సంఘటనతో రక్షాబంధన్ ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇంకో కథనం ప్రకారం శ్రీకృష్ణుడు తన చేతికి గాయమైనప్పుడు ద్రౌపది తన చీర యొక్క కొంగుతో కట్టింది. అప్పటి నుండి శ్రీకృష్ణుడు ద్రౌపదిని తన సోదరిగా భావించి ఆమెకు రక్షణగా ఉంటానని వాగ్దానం చేశాడు. మరి చారిత్రక సంఘటనలను మనం చూసినట్లయితే, మధ్యయుగ కాలంలో రాణులు మరియు రాకుమార్తెలు తమ యొక్క సోదరులు కానీ రాజులకు కానీ రాఖీ కట్టేటటువంటి వారంట. ఇది వారి మధ్య స్నేహపూర్వకమైన సంబంధాలు మరియు రక్షణను సూచిస్తుంది. మరి మొఘల్ కాలంలో చూసినట్లయితే రక్షాబంధన్ అనేది ఒక ముఖ్యమైన సామాజిక మరియు సాంస్కృతిక వేడుకగా మారింది. రవీంద్రనాథ్ ఠాగూర్ స్వతంత్ర ఉద్యమంలో రాఖీని ఐక్యతకు మరియు సోదర భావానికి చిహ్నంగా ఉపయోగించడం జరిగింది. మరి మన ఆచారం ప్రకారం మనం చూసినట్లయితే, ఈ పవిత్ర దినమున సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి అతని మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం ప్రార్థిస్తుంది. సోదరుడు తన సోదరికి బహుమతులు ఇస్తాడు మరియు ఆమెను రక్షిస్తానని వాగ్దానం కూడా చేస్తాడు. ఈ పండుగ సోదరులు మరియు సోదరీమణుల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేస్తుంది. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.